నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి జన్మదిన వేడుకలు గంటా త్రిమూర్తుల సౌజన్యంతో ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం భీమవరంలో రాష్ట్ర స్థాయి చెవి ముక్కు గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు భీమవరం ఎస్పీ స్ట్రీట్ లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజబాబు భీమవరంలో ఇంటర్నేషనల్ బిలో 1600 రేటెడ్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన స్వగృహం వద్ద భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీతో పాటు భీమవరం పట్టణ మండల వీరవాసరం మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన నాయకులు పలువురు ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున విచ్చేసి పాదసారథికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యక్తిగతంగా తన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారికి బ్యానర్లు ఫ్లెక్సీల ద్వారా ప్రకటనల ద్వారా ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పాదసారథి కృతజ్ఞతలు తెలియజేశారు. ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे आदिवास इतिवादी देवा इदमिदं देवा देवा इदं भवति सदा यपुरुष सदेन्द्रिय आदिसेवेन्द्र यमानस्य गृहे निरंतर शुभकार्ययोग्यता सिद्धिरस्तु यमानस्य
రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అందరూ ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పత్రికాముఖంగా, అలాగే ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ఫోన్ ద్వారా కూడా ఎంతోమంది నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, అలాగే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ల దగ్గర మరి ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది 3 సెంటర్లోనూ. అలాగే మన మిత్రుడు అంగర వెంకట్, అలాగే ఐజేక్ బాబు వాళ్ళ మిత్ర బృందం వృద్ధాశ్రమం దగ్గర కూడా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా నేను పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వివిధ హోదాల్లో పార్టీ పటిష్టానికి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఇంకా మరింత అభివృద్ధికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా పార్టీకి, ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకున్నాను. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 12వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు రెస్ట్ హౌస్ రోడ్ అక్కరబోతువారి వీధిలో జై గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి శ్రీను, ఎస్ రమేష్, బి శివకుమార్, సింహాద్రి, రాజేంద్ర కుమార్, సుబ్బారావు, హనుమంతరావు, సత్యనారాయణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మనిషి శరీరంలో చెవి, ముక్కు, గొంతు అతి సున్నితమైన భాగాలని, వాటిని జాగ్రత్తగా చూసుకుని సంరక్షించుకోవాలని పలువురు డాక్టర్లు అన్నారు. భీమవరం పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాసు, సంఘ అధ్యక్షులు డాక్టర్ నాడింపల్లి శంకర్ కుమార్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గొట్టుముక్కల బాలకృష్ణంరాజులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వైద్యానికి ఎన్నో సరికొత్త మెళకువలు వచ్చాయని, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన అవసరమని, లోపాలను ముందే గమనిస్తే పరిష్కార మార్గాలు ఎన్నో ఉంటాయని అన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారని, ప్రత్యేకంగా ఈ సీజన్లో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయని అన్నారు. అనంతరం జైపూర్, ముంబై, కలకత్తా నుంచి పలువురు వైద్యులు సర్జరీలు, మెళకువలను నేరుగా లైవ్ ద్వారా వివరించారు. పలువురు వైద్యులు పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. పీజీ విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఎంవి సత్యనారాయణరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ట్రెజరర్ ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
For this function, Dr. Balakrishna. In fact, I remember attending your conference for the inaugural function about 21 years back. And again on the 42nd annual conference, I'm very happy to be here. I'm probably the odd man out on this dais because I'm the only non-doctor here, I'm an engineer. But my connection to your field is my father is a WFRCS and he was a practicing orthopedic surgeon and general surgeon. Of course, he's retired now. The second connection is we run a dental college hardly 5 kilometers from here, and it's the highest ranked NIRF ranked dental college in Andhra Pradesh and Telangana. I have a small request to Dr. Balakrishna and the team sitting on the dais, because there is a lot of synergy between your field, the ENT field, as well as the dental field. Seeing these surgical demonstrations, and I wish the next 3 days of this conference all success, and I'm very proud that all of you have come to our hometown Bhimavaram, and I thank Dr. Balakrishna, Dr. Shankar, Dr. Ramkrishna and others for making sure that this is the most well-attended conference in the state of Andhra Pradesh. Wish you all the very best. Thank you. Hosted by AY Godavari branch. As the organizing secretary of this prestigious event, it is with great pleasure and pride that I address you today. This conference promises to be an enriched, enlightening experience, bringing together experts, practitioners in the field of otolaryngology to share knowledge, exchange ideas, and foster collaboration. The next 3 days holds the potential of discovery, innovation, and growth. And I'm excited and embarked on this journey with all of you. I would like to express my deepest gratitude to the AY Godavari branch, our distinguished speakers, dedicated delegates, generous sponsors, and supportive partners. All here for the 42nd annual conference of AYAP. So I'm very happy to stand in front of you. It's a great feeling coming here to Bhimavaram. So as we all know, Godavari branch, especially Bhimavaram, they have never charged a single rupee as registration fee till now. When he was speaking to me by phone that he is announcing free registration, I thought it's only for postgraduates. But he said for all the AOAP members, the registration is complimentary. So in planning the 3-day program, so it's all going to be a wonderful feast for all of you. We are happy with your blessings, sir. The other dignitaries on the dais and the delegates, a warm welcome to all of you to Bhimavaram, and hope you enjoy your stay here for the next 3 days. Any small issues, please bring it to our notice. We will be at your help. 700. So I think this may be Guinness Book Record of Medical Council of Andhra Pradesh. So I request everyone who came to the conference kindly sign every day when you enter the hall before in the registration counter. Kindly make a signature so that we have to send all those papers to the
ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ కార్యకర్తలకు అండగా నిలబడే మొదటి వ్యక్తి మెంటే పాదసారథి అని ఆయన జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గంటా త్రిమూర్తులు అభినందనీయులని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పాదసారథి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, మద్దుల రాము, గరిరెడ్డి త్రినాథ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒకసారి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాదసారథి గారు ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఏ కార్యక్రమం చేసినా పట్టుదలతోటి, దీక్షతోటి పనిచేస్తారు. వారు చేసే కార్యక్రమాలు మన భీమవరం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మన టౌన్ హాల్ అభివృద్ధికి వారు తీవ్రమైన కృషి చేసి బ్రహ్మాండమైన బిల్డింగులు నిర్మించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం ఫౌండేషన్తో ఆగిపోతే ఆయన టేకప్ చేసి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ కార్యక్రమం చేసినా, వారికి ఏ పని అప్పచెప్పినా బాధ్యతతోటి నిర్వర్తించే వ్యక్తి మన పాదసారథి గారు. వారు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి, సిరి సంపదలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పెద్ద, మా అందరికీ ఆప్తులు, వ్యక్తిగతంగా నాకు బాబాయ్ అయిన మెంటే పాదసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 1981 నుంచి కూడా సుదీర్ఘకాలం పాటు భీమవరం నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకం ప్రజాస్వామ్యంలో రాజకీయం ఉంటుంటే ఈయన ఉంటారు. ఈయన తప్ప ఎవరు నాకు తెలిసినట్టు ఎవరు లేరు. అది సొంత సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కానీ, అలాగే మరి ఏ విషయాలు వచ్చినా సరే మా అందరికీ అండదండగా ఉండే వ్యక్తి ఆయనకి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మెంటే పాదసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 తపాలుగా 3 ఎలక్షన్లో పనిచేసి 2 తపాలుగా అఖండ మెజార్టీలతో గెలిపించిన ఘనత మన మెంటే పాదసారథి గారిది. ప్రతి కార్యకర్తకి కూడా కొండంత అండగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కులాలకి, మతాలకి అతీతంగా అర్ధరాత్రిగాడు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి అలా సమస్యలు తీర్చే నాయకుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఈనాడు నుంచి 44 సంవత్సరాల నుంచి అది గౌరవనీయులు మా గురువేరులు మెంటే పాదసారథి గారు. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, పిల్లాపాపలతో ఉండాలని చెప్పి, అలాగే మునుముందు ఎన్నో ఉన్నతమైన పదవులు చేయాలని ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజున గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో 3 అన్నా క్యాంటీన్లో కూడా మరి మన మెంటే పాదసారథి గారి బర్త్డేని దృష్టిలో పెట్టుకుని సర్ప్రైజ్ చేసుకుంటూ మన శాసనసభ్యులు చేతుల మీద కేక్ కట్ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా గురువర్యులు రాష్ట్ర కోశాధికారి గారు మెంటే పాదసారథి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక పుట్టినరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని దగ్గరుండి నడిపించే వ్యక్తి మా గురువర్యులు మెంటే పాదసారథి గారు. ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆరోగ్యంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని ఆ గుణపూడి సభని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం చెనిమీరంలోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్స్ హోంలో మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టుముక్కల రామసీత, వత్సవాయి వెంకటరాజు, గొట్టుముక్కల విశ్వనాథరాజులు కేక్ కట్ చేశారు. అనంతరం అనాథ పిల్లలకు బుద్దరాజు శ్రీనివాసరాజు సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy
తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు మరియు మా చిన్నమరి గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరించిన గౌరవనీయులు శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారి జన్మదిన వేడుకని మా చిన్నమరి గ్రామంలోని అనాథ పిల్లల ఆశ్రమం నందు మా మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు గారు, గొట్టుముక్కల రామసీతమ్మ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొట్టుముక్కల విశ్వనాథరాజు గారి సౌజన్యంతో అనాథ పిల్లలకి ఇక్కడ అన్నదాన ఏర్పాటు చేయటం మరియు కేక్ కటింగ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేడం తోట సీతామహాలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలందరం కూడా తెలియపరచడానికి మా చిన్నమరి గ్రామం తరపు నుంచి ఎంతో సంతోషిస్తున్నాం. తోట సీతారామలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి గౌరవనీయులు శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మా ఇమ్మానుయేల్ చిల్డ్రన్ హోమ్లో జరిపించుకోవడానికి వచ్చిన వీరందరికీ కార్యకర్తలకు మరి అలాగే టీడీపీ అలాగే జనసేన అలాగే బీజేపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాటి సివిల్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయుల ఆలోచనలతో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు భారతదేశాన్ని అన్నపూర్ణలా తీర్చిదిద్దుతున్నాయని పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె బాలకృష్ణమూర్తి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, భీమవరం లోకల్ సెంటర్, ఐఈఐ విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఏసీఎస్వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ భారతదేశ నిర్మాణం ప్రగతి ఇంత వేగంగా జరిగిందంటే అందుకు ఇంజనీర్లు చేసిన కృషి కారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐఈఐ భీమవరం లోకల్ సెంటర్ చైర్పర్సన్ డాక్టర్ కె సురేష్ బాబు, హనారరీ సెక్రటరీ డాక్టర్ ఎన్ గోపాల్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంటే 15th యాక్చువల్గా, బట్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్. సో ఏది చేసుకున్నా మనం వీ షుడ్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, వెన్ వీ వేర్ ఇన్ చిల్డ్రన్ దట్ టైమ్ ఇన్ మైసూర్, బృందావన్ గార్డెన్ ఎక్సలెంట్ అనమాట. ఈవెన్ ద ఫారెన్ పీపుల్ యూజ్ టు విజిట్ దట్ టైమ్ అండ్ ఈజ్ ద ఫేమస్ ఫర్ ద కృష్ణరాజ సాగర్ దాని మీద ప్రాజెక్ట్ మీద ఆయన డ్యామ్ కట్టి దాని పక్కన బృందావన్ గార్డెన్స్ అనేది క్రియేట్ చేశారు అనమాట. అలాగే సో మెనీ థింగ్స్. ఆయన ఒకసారి కథలేదు తెలియదు, మా చిన్నప్పుడు కూడా మా టీచర్స్ అదే చెప్తా ఉండేవారు. ఆయన ట్రైన్లో వెళ్తూ ఉంటే ఆ ట్రైన్కి షేక్ వస్తే ట్రైన్ ఆఫ్ చేస్తే ముందు జాయింట్ వీక్ అయిపోయిందని తెలిసిందండి. అంటే ట్రైన్లో నిద్రపోతున్నా కూడా ఆయన ఫ్యాషన్ అటువంటిది అనమాట. కానీ ఈ పోస్ట్లో మీ అప్లికేషన్స్ కనుక ఉంటే నేను వెళ్ళను, ఎందుకంటే నేను జస్టిఫై చేయలేనని చెప్పి ఆ రిలేటివ్స్ అందరి దగ్గర కూడా ప్రామిస్ తీసుకుని he adopted that post anamata. Later he has done excellent job. In a comprehensive report, and wherein he mentioned the chief reason for this devastating situation is due to lack of irrigation infrastructure. And in his report, in concluding remarks, it was mentioned that an abundant quantum of water is flowing under the feet of a common man. There is no point in allowing him to starve and die. These are the concluding remarks. Even that ruthless leaders of British have moved with this concluding statement. So then the Madras presidency appointed Mr. Cotton, Sir Arthur Cotton. At that time he was working with the Kaveri Delta system. He was developing Kaveri Delta system. He was ordered thoroughly investigate and come up with a kind of proposal for make the world. Are we engineers create the world? Are we engineers bring the world? Are we engineers move the world?
Without engineers, there is no work, right? So, on this occasion, we have to remember all our engineers who serve the society to make the beautiful world. ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేయాలంటే చాలా పేషెంట్స్గా పనిచేయాలి. సో దాని గురించి మన బాలకృష్ణ మంత్రి గారు మీరు అందరితో ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు. సో కాబట్టి టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ, అటువంటి పర్సన్ మనకు మళ్ళీ దొరకరు. సో కాబట్టి ఆయన కూడా ఇంటరాక్ట్ అవ్వండి. సో మీ డౌట్స్ అని క్లారిఫై చేయండి. సార్ కూడా మనకి పోలవరం మీద బౌండరీ ఇస్తారు పోవాలంటే అది కూడా మంచిగా విని మీ డౌట్స్ అని ఎక్స్ప్రెస్ చేయండి. తర్వాత నేను సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకి అక్టోబర్ నవంబర్లో ఎప్పుడైనా తగ్గదు ఉంటే మాకు కొంచెం మా స్టూడెంట్స్కి పోలవరం విజిట్ చేయడానికి మీ ద్వారా మా పని మీకు కోరుతున్నాను. Our country decided his birthday as Engineers Day. Because engineers, especially the civil engineering, I can say, for civil engineering, if you have taken a choice, that means career as a civil engineer, you will get a more satisfaction. Why it means, suppose in your tenure, if you have completed some structures, that means some buildings or some other projects or some other roads, whatever it may be, you will get a satisfaction. As compared, that may not be present for a software section or some other division. So after 10 years also you can say this I have completed in my tenure. Similarly, the star might be having that satisfaction in addition to only doing job or whatever it is. వరద బాధితులకు దాతల సాయం స్ఫూర్తిదాయకమని, కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన 2 వీలర్స్ ఫైనాన్స్ అసోసియేషన్ 1,116 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, అల్లూరి భాస్కర్రావు, బి దొరబాబు, సరిపిటికల రామకృష్ణ, మాజేతి మోహన్ కృష్ణ, నేకాంతి సురేష్, కొట్టారి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మారుతీనగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు 2,11,16 రూపాయల విరాళంగా అందజేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ సంస్థ భీమవరం చిట్ ఫండ్స్ ఫైనాన్స్ ప్రొపరేటర్స్ అసోసియేషన్ 51,116 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే రామాంజనేయులు అభినందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు బుడమేరు పొంగి విజయవాడ నగరంలో 20 డివిజన్లు తీవ్రంగా నష్టపోయినాయి. 8 అడుగుల నుంచి 10 అడుగులు లోతు నీరు వచ్చి కట్టుబట్టలతోటి అందరూ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆర్తనాదాన్ని చూసి మన భీమవరం నియోజకవర్గం నుంచి దాతల సహకారంతో వాళ్ళకి సహకారం అందించాలని, వరద బాధితులకు సహకరించాలని ఆలోచన చేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు అన్ని సంఘాల వారు, భీమవరం ప్రజలంతా కూడా సహకరిస్తున్నారు. ఈరోజు వరద బాధితుల సహాయార్థం మారుతీనగర్ వాకర్స్ అసోసియేషన్ మారుతీనగర్ వారు 21,116 రూపాయలు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ది భీమవరం ఫైనాన్స్ చిట్ ఫండ్స్ అండ్ ప్రొపరేటర్స్ అసోసియేషన్ వారు 51,116 రూపాయలు వారి అసోసియేషన్ నుంచి ఫండ్ ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 వీలర్స్ అసోసియేషన్ వారు, 2 వీలర్స్ ఫైనాన్స్ అసోసియేషన్ వారు 1,116 రూపాయలు వారు సహకారం అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనమందరం సేవ చేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తారు. మానవతా దృక్పథంతో మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మరి ప్రస్తుతం ఉండే వరద పరిస్థితి దృష్ట్యా మరి కృష్ణా జిల్లాలో చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిన దృష్టిలో పెట్టుకుని మరి విజయవాడ ప్రాంతం అంతా కూడా వరద ప్రాంతం అంతా జలమయమైపోయింది. అన్నార్థులందరూ కూడా చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకుని మన పులపర్తి రామాంజనేయులు గారు, అంజబాబు గారు, మన ఎమ్మెల్యే గారు వారి పిలుపు మేరకు మన భీమవరంలోని వాకర్ సంఘంలో కూడా కలిపి కొంత ఉడతా భక్తిగా కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మారుతీనగర్ వాకర్స్ అసోసియేషన్ వారు మన పావురాల రామోహన్ గారి ఆధ్వర్యంలో వారి సభ్యుల సహకారంతో సుమారు 21,116 రూపాయలు మరి ఎమ్మెల్యే గారికి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి సహాయనిధికి ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు చిరు సహాయంగా మారుతీనగర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున 21,116 అంజబాబు గారి ద్వారా నా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కోఆపరేట్ చేసిన మా వాకర్స్ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరదలు ఎక్కువగా వచ్చినందువల్ల ప్రభుత్వం వారు ఎంతో శ్రమపడి వాటన్నింటినీ కూడా బాగు చేస్తూ ఎన్నో రకాలుగా కష్టకాల్లో పాలు పంచుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా సహకరించాలనే ఉద్దేశంతో
మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ అంజుబాబు గారు నాయకత్వంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని అనుబంధ సంస్థలు అన్నీ కూడా వారి శక్తానుసారం ఆ యొక్క వరదల ఎమ్మెల్యే గారి ద్వారా ఆ అమౌంట్ని అందించాలని, అలాగే భీమవరం ఫైనాన్స్ అండ్ చీట్ ఫండ్స్ ప్రాపరైటర్స్ అసోసియేషన్ వారు 51,116 ఇవ్వడం జరిగింది. వరద బాధితుల్ని మా వంతు సహాయంగా మన భీమవరం ఫైనాన్స్ అసోసియేషన్ వారి తరఫున 1,116 రూపాయలు మన భీమవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి పులపర్తి ఆంజనేయులు గారికి అందజేయడం జరిగింది. నిరుపేదలకు సేవలు అందించడమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ముత్యాల వాసు ఆర్థిక సహకారంతో ఆకివీడు వరద ముంపుకు గురైన చంద్రబాబు నాయుడు ఆదర్శ్ నగర్లోని వరద బాధితులకు 1,000 రూపాయలు విలువ చేసే బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ వరద ముంపుకు గురైన విజయవాడ నగరంతో పాటు అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ద్వారకా తిరుమల వెళ్లే పాదచారులకు ఉచిత భోజనం, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతితో పాటు జన సైనికులు పాల్గొన్నారు. రెండవ వార్డులో గత 4-5 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా మరి ఈ రెండవ వార్డు అంటే చంద్రబాబు కాలనీ పూర్తిగా నీట మునిగింది. సుమారు 50 మంది కుటుంబాలు నిరాశ్రయ్యారు. కట్టుకుంటాకి అసలు గుడ్లు కూడా లేవు, బట్టలు కూడా లేకుండా ఉన్నారు. అలాగే ఇంట్లోకి మోకాళ్ళతో నీళ్లు రావడం జరిగింది. మరి ఏదన్నా సహాయం చేయాలంటే ప్రభుత్వంతో పాటు దాతలు కూడా చాలా అవసరం. అలా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మరి మా తమ్ముడు ముత్యాల వాసు గణపవరం మండలం మరి ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు. మరి ఎవరైనా అడిగితే పెడతారు, అడగకుండా ఎవరు పెట్టరు. కానీ అడగకుండా నీ ఫోటోలు చూసి మరి మా తమ్ముడు అనగా నీకు ఏమైనా కావాలా, వాటిలో ములిగింది కదా, ఏమైనా తీసుకొస్తారంటే నీకు చేతనైన సాయం నువ్వు ఏదైనా తీసుకురా తమ్ముడు అని అన్నాను. మరి అతను ఒంట్లో బాగపోయినా సరే మీరు ఈరోజు సుమారు 100 కుటుంబాలకి మరి అన్నీ కూడా నిత్యావసర వస్తువులు, రైస్ ఏంటి, కూరగాయలు ఏంటి, కందిపప్పు, ఆయిల్, చపాతీ పిండి, ఉప్మా అన్నీ కూడా కిరాణా సరుకులు ఇచ్చినందుకు మరి నా భార్య జనసేన పార్టీ కౌన్సిలర్ నా భార్య తరఫున, సచివ తరఫున, నా తరఫున, అలాగే ఇక్కడ ఉన్న ఈ చంద్రబాబు ఆదర్శ కాలనీ కుటుంబాల తరఫున ప్రత్యేకంగా వాసుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వాళ్ళ కూడా వచ్చిన టీంకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా మరి ఈ మా వాసుకి, మా తమ్ముడికి భగవంతుడు వెంకన్న చింతరపతి వెంకన్న ఆయురారోగ్యశ్వరాలు ఇవ్వాలని, ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండి 10 మందికి సాయం చేస్తాడు. అతని మనసు మంచి మనసు. డబ్బున్నా కూడా చాలా మంది ముందుకు రారు పెడతాకి, కానీ మరి ఏముందో తెలియదు. కానీ ఆ మంచి మనసు ఉంది తనకి, కోట్లు విలువ చేసే మనసు ఉంది. అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి వరద బాధితులకు అందరికీ కూడా తన వంతు సాయం ఇక్కడ తనకన్నా మించి సాయం చేస్తున్నందుకు అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇతను నా తమ్ముడు అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఇతను ఇదే కాదు, సేవా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి ద్వారకా తిరుమల నడిచెళ్ళిన వాళ్ళకి, గణపవరం నుంచి నడిచెళ్ళిన వాళ్ళకి అందరికీ పూలు, పాలు, ఫ్రూట్స్, టిఫిన్లు, భోజనాలు, ఒకవేళ హెల్త్ బాగోకపోతే వెళ్ళి దగ్గరుండి మరి హెల్త్ కిట్లు కూడా మరి ఆ టాబ్లెట్స్ అవి కూడా ఇస్తున్నారు. మరి చాలా ఆనందం. మరి ఇలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యశ్వరాలు ఉండాలని ఆ వెంకటేశ్వరని, ఆ ద్వారకా తిరుమల వాసిని కోరుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ద్వారకా తిరుమల నడిచి వెళ్తున్నటువంటి భక్తులకు, అలాగే కరోనా టైంలో సుమారు 120 రోజుల పాటు భోజనాలు పెట్టడంలో కానీ, అలాగే కావలి తిరుపతి మునిగిపోయినప్పుడు వారికి ఆర్థిక సహాయంలో కానీ, బుడుగులంక ముంపుకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆర్థిక సహాయం విషయంలో కానీ ముందుండి ప్రతి కార్యక్రమంలో ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ముంపుకు గురైనటువంటి ఆకివీడు గ్రామానికి చెందినటువంటి ఎన్టీఆర్ కాలనీ ఫోటోలు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా స్టేటస్లో మా అన్నయ్య చిరంజీవి సత్యనారాయణ గారు, ఆయన పేరులోనే చిరంజీవి అని పెట్టుకున్నారు. సత్యనారాయణ గారు ఫోటోలు పెట్టగానే దానిపై స్పందించి మా జన సైనికులు నాకు తోడుగా వచ్చి ఈరోజు ఈ ఎన్టీఆర్ కాలనీకి సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దీనికి మాకు సహకరించినటువంటి చిరంజీవి సత్యనారాయణ గారికి, మా వదిన గారికి, వీరిద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.